ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4:15 తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. 100% మీ యొక్క జీవితంలో మీ లైఫ్లో జరిగేది ఇదే. అయితే ఇలా జరగబోతుంది. మీ యొక్క రాశి ఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైనా కూడా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. లంక బిందెలు అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గారి ఫోన్ నెంబర్ 6302400814. ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అనేది బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తూ ఉంటారు. ఇక విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయంతో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులను తగినట్లుగా చురుకుగా వివరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. 2025వ సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తూ ఉంటాయి. అయితే వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక 4:15 తర్వాత ఊహించిన ఒక ఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాలుగా అవరోధాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు, చాలా ఏళ్ళు క్లోజులుగా ఉండి విడిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయ్యారు. వారిని మీరు కలుసుకోవడానికి కూడా మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోలేము అనే నిర్ణయానికి మీరు వచ్చేసి అవకాశాలు ఈరోజు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీకు
మీ యొక్క అడ్రస్కి కానీ ఫోన్ నెంబర్కి కానీ జరగడం అనేది జరుగుతుంది. అలాగే ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ ఏదో ఒక రూపంలో కలుసుకునే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవాలి. ఇక మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీకు అనేది పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక మీకు ఊహకందని సంఘటన ఎదురయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇక కన్యా రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యతో బాధపడుతూ గనుక ఇక ఈరోజు కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్పుల ఊబిదిలో కూరుకుపోయి ఉన్నారు. అప్పుల ఊబి తీర్చడానికి ఈ విధంగా అప్పులను తీర్చేస్తూ ఒక డైనమాలో ఉన్నారు. ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అయితే కనిపిస్తుంది. అనుకోకుండా ఒక మార్గంలోకి దూసుకొని వెళ్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలుపెట్టాలి, లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి దగ్గరనైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయని వారు రావా అని ఎదురు చూస్తున్నారు. అటువంటి సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే విభేదాలలో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. అలాగే న్యాయపరమైనటువంటి అనుకూలమంగా వచ్చే ఫలితాలు కనిపించవు. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అనేది వంశీయుల వల్ల వంశపారపర్యంగా మీకు రావలసిన ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతున్న ఈరోజు మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కుటుంబ సభ్యుల్లో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ని అయితే పొందుకుంటారు. అంటే ఆన్లైన్ వ్యాపారాల పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని దాని గురించి ఆ వ్యక్తి ఒకటి చక్కటి గైడెన్స్ని అయితే మీకు అందిస్తున్నారు. వ్యాపారస్తులకి వినియోగదారులకి నుండి ప్రశంసలను అయితే పొందుకుంటున్నారు. కానీ వినియోగదారులు ఒకళ్ళు మాత్రం నెగిటివ్ కామెంట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు నెగిటివ్గా మాట్లాడుతారు. అది మిమ్మల్ని బాధ పెట్టే అటువంటి అంశం వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.